రైట్. ఇక ప్రజా వికాసం దినపత్రికను కనుక మనం ఒకసారి చూస్తే ప్రజా వికాసం ప్రతి అక్షరం ప్రజల గొంతుక అంటూ మరి ఆ పేపర్లో వచ్చినటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. తెలంగాణలో కేసీఆర్ మొక్కను మళ్ళీ మొలవనివ్వను అని అంటూ రేవంత్ రెడ్డి తిట్ల దండకంతో వచ్చినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేలా బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తే జైల్లో పెడతాం, తెలంగాణలో కేసీఆర్ తాగుబోతుల సంఘాన్ని తయారు చేశారు అంటూ ధ్వజమెత్తినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం ఇదొక వార్త. రైట్. అలాగే రంగనాథ్ గారు హెచ్చరిక జారీ చేసిరట, దేని మీద అనేది చూద్దాం. అలా చేస్తే చర్యలు తప్పవు అంటూ రంగనాథ్ గారు హెచ్చరిక జారీ చేశారు. రాష్ట్రంలో చెరువులు కబ్జాలకు గురైన ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటిస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం హైడ్రా కమిషనర్ పర్యటించారు. అమీన్పూర్ పెద్ద చెరువు, శంభునికుంట, పద్మావతి నగర్ కాలనీ, వెంకటరమణ నగర్ కాలనీ వాసుల ఫిర్యాదు మేరకు కమిషనర్ అమీన్పూర్కు వచ్చారు. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ పెద్ద చెరువు ముంపు బాధితుల ఫిర్యాదు మేరకు చెరువును పరిశీలించామన్నారు. చెరువు విస్తీర్ణం 99 ఎకరాలు ఉందని, చెరువు అలుగులు తూములు మూసివేయడంతో నీరు వచ్చి చేరి చాలా మంది ప్లాట్లు మునిగిపోయాయని ఫిర్యాదు అందిందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక టీం ఏర్పాటు చేసి సమస్య పరిష్కారం చేస్తామన్నారు. పద్మావతి నగర్ కాలనీలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామ్ భూపాల్ రెడ్డి కబ్జాపై ఫిర్యాదు వచ్చిందని, సర్వే చేయించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు. హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలో పార్కు కబ్జా అయినట్లు తెలిసిందన్నారు. శంభుకుని కుంట చెరువు 2 భాగాలుగా విభజించబడిందని, ఎఫ్టీఎల్లో భవనాలు నిర్మించారని, వీటిపై ఎన్జీటీలో కేసులున్నాయని, దీనిపై కూలంకషంగా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. వెంకటరమణ కాలనీలో గోల్డెన్ కీ వారు పార్కు స్థలాలను కబ్జా చేశారని హైడ్రా అధికారులు గుర్తించారని, వాటిని పరిశీలించి పార్కులు ఓపెన్ స్థలం కబ్జా అయినట్లు నిర్ధారణ అయితే హైడ్రా పరంగా తప్పకుండా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. హైడ్రా ప్రధాన ఉద్దేశం చెరువుల పునరుద్ధరణ, రోడ్లను పార్కులను ఆక్రమించకుండా చర్యలు తీసుకోవడం అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తేల్చి చెప్పారు. కాగా హైదరాబాద్లోని అంబర్పేటలో ఆక్రమణలకు గురైన బతుకమ్మ కుంటను రంగనాథ్ పరిశీలించిన విషయం తెలిసింది. అనంతరం ఆయన మాట్లాడుతూ బతుకమ్మ కుంట ప్రాంతంలో ఉన్న ఇళ్ల కూల్చివేతను బతుకమ్మ కుంట ప్రాంతంలో ఉన్న ఇళ్ల కూల్చివేతలు ఉండవని స్పష్టం చేశారు. ఇదేందో బతుకమ్మ కుంటను పునరుద్ధరిస్తామని తెలిపారు. స్థానిక ప్రజల్లో కూల్చివేతలు ఉంటాయని అపోహ ఉందని, ఆ అపోహలు తొలగించేందుకే బతుకమ్మ కుంటకు వచ్చినట్లు చెప్పారు. అలాగే ప్రస్తుతం ఉన్న 5 ఎకరాల విస్తీర్ణంలోనే పునరుద్ధరణ చేశామన్నారు. బతుకమ్మ కుంటలోకి వరద నీరు వచ్చే మార్గాలపై రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో చర్చిస్తామన్నారు. హైడ్రాకు నోటీసులు ఇచ్చే అధికారము ఉందని అన్నారు. ఆయన స్పష్టంగా చేశారు. రైట్. ఇవి హైడ్రా చాలా జాగ్రత్తగా స్టెప్ తీసుకుంటుంది. రంగనాథ్ గారి సారథ్యంలో మరి కూల్చివేతలు కొన్ని అంటే అక్రమ కట్టడాలను కూల్చివేసే క్రమంలో వారు నిమగ్నమై ఉన్నట్టుగా తెలుస్తుంది. పేదోళ్ళ ఇళ్ళ మేము కూల్చమనే ఒక భరోసా కూడా నడుస్తూ ఉన్నది. రైట్. మరొక వార్త, కొడంగల్ ఏమైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉందా అని అంటూ కేటీఆర్ గారు ప్రశ్న లేవనెత్తారు. ఆ ప్రశ్నకు రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్తారు. ఇందిరాగాంధీపై తప్పుడు ప్రచారం అంటూ కంగనా రనౌత్కు బట్టి విక్రమార్క వార్నింగ్ ఇచ్చినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. సరే, కంగనా రనౌత్కు మరి ఆ వార్నింగ్ ఏ మేరకు పనిచేస్తుంది అనేది చూడాలి. రైట్. చర్చకు సిద్ధం, టైం మీరు చెప్తారా మమ్మల్ని చెప్పమంటారా? రేవంత్కు ఈటల సవాలు. నిన్న జరిగిన మీటింగ్లో 2 పార్టీలను ఇలదోడి వేసేసిండు రేవంత్ రెడ్డి గారు. ఇక వీళ్ళు ప్రత్యర్థులు సవాళ్ళు స్వీకరించడం, మళ్ళీ ఒక సవాలు విసరడం జరుగుతూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి వార్తలు మనకు కనబడుతున్నాయి. రైట్. డిఎస్సి అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్ అంట, ఆంధ్రప్రదేశ్ వార్త అది. ప్యాసింజర్ల కోసం ఆటో డ్రైవర్ల ఫైట్ అట. ఇదేంది, అఘోరి అల్చల్ తాళ్లతో బంధించిన పోలీసులట. ఇవి వార్తలు. ఢిల్లీలో బీజేపీ ఆపరేషన్, ఆఫ్ వికెట్లు డౌన్ అట. ఇవి వార్తలు కనబడతా ఉన్నాయి. రేషన్ కార్డులో మార్పులకు అవకాశం అంట.
జమిలి వచ్చినా కలిసే బరిలోకి అంటూ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో ఆయన ఉంటాననే అదొక వార్త. తిరుమలలో అన్యమత ప్రచారం రంగంలోకి విజిలెన్స్ అంటూ అక్కడ తిరుమలలో ఈ మధ్యన అదొకటి జరిగింది. సోషల్ మీడియా నియంత్రణకు చట్టం అంటూ ఆంధ్రప్రదేశ్ వార్తకు సంబంధించినటువంటి వార్త కనబడతా ఉన్నది. అమరావతి కోసం అదిరిపోయే ప్లాన్ అట. ఇదంతా మొత్తానికి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వార్తలు మరి రెండు కలుపుతూ ఇవి పత్రికలో ఉన్నటువంటి వార్తలు విశేషాలు.